నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజ్ఞప్తి చేస్తున్నా, మన పార్టీ అధికారంలో వచ్చింది, మన అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మన అన్నకు మనం చేయితనివ్వాలి. 6-10 కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు ఉంటాం. నిన్న దగ్గర 600 మండలాల్లో ఒక్కొక్క విలేజ్ తీసుకుంటే దగ్గర ఈ రోజు చెప్తున్నా కదా, ఒక 25% ఈ రోజు తర్వాత మనం జనాభాలో 20% వరకు ఈ రోజు న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. తర్వాత అట్లాంటి చరిత్ర ఉన్న పార్టీ మనం అప్పులలో ఉన్నా ఏదున్నా సరే ఎంత వ్యాసం ఓర్చి కొంతమంది రాజకీయంగా మాట్లాడుతుంటారో వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. రేపు రాబో ఎలక్షన్లో మీకు అవకాశాలు వస్తాయి కనుక మీకు ఖచ్చితంగా మేమందరం కూడా తర్వాత మీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాం, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మాకెవరికి కూడా పదవులు లేదు. అందరు అనుకుంటుండొచ్చు నేనేదో గట్టిగా ఎమ్మెల్యే ఆయన అన్న అన్నది పదవి తీసుకుంది, మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. నిన్న రాగానే అన్న అన్నది స్టేజ్ మీద కూర్చుంటే మేము కూడా సంతోషపడ్డాం. అరే నిజంగా విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తుంది సునీతారెడ్డి అనుకున్నాం. పోయిందా వెంకటాపూర్ 3 కిలోమీటర్లు లేదు, పోయిందో సాటి మైలా ఉంది. ఏమైతే గ్రంథాలయ చైర్మన్ కూర్చోలేడు ఇంతకుముందు తర్వాత వాళ్ళ పదవులు లేని వార్డు మెంబర్ గెలవని కూర్చోలేరు స్టేజ్ మీద. ఒకసారి చూడు తిరిగి వెనక చూసుకో ఒకసారి. ఎందుకు అట్లా నీతి లేని రాజకీయాలు చేస్తావు? నీకేమన్నా బాణవాజ్ చేసిండు ఏమోడన్నా మొత్తం తన పిచ్చి చేస్తున్నావు అంతా. ఎందుకు చేస్తారు పిచ్చిదన్న? సోమట కేసు ఎందుకు చేస్తారు తెలుసా? ఎవరు దిక్కుతే అంటే కేసు ఎందుకు పెడతారంటే అది నిజంగా కూడా ప్రజల్లో అది ఆలోచించదగినప్పుడు క్రైమ్ జరిగినప్పుడు ప్రభుత్వమే సోమట కేసు చేస్తుంది. అరే నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ యూనివర్సిటీ యూత్ కాంగ్రెస్ వచ్చిన నాకు తెలియను తల్లి, నువ్వు పెట్టించిన కేసులే తీసుకోలేక చచ్చిపోయినా ఇంకా సోమట కేసులు ఏంది? ఇంకా నేను సునీతారెడ్డిగానే చూస్తా ఇప్పటి నుంచి సంవత్సరాల బంధంతో. అదే వాడు నాకు